హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు చికెన్ ఫ్రై చేయబోతున్నాను. ఇది సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. ఇది ముక్క అసలు గట్టిగా ఉండకుండా మెత్తగా ఉంటుందండి. ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను, కడాయి పెట్టుకున్నాను. కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాను. చికెన్ అయితే ముందే వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇలా డ్రై మసాలా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. లవంగాలు, ఇలాచి, ఒక 1 ఇంచు దాల్చిన చెక్క, ఇలా ఇవన్నీ వేసేసుకొని షాజీరా కూడా వేసుకున్నాను. అవన్నీ కొంచెం వేగాక ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నవి ఇలా వేసేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. అలానే ఉల్లిపాయ వేగాక ఒక 2.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉల్లిపాయలతో కలిసేదాకా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలతో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అంతా పచ్చివాసన పోయే వరకు. తర్వాత తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవి మధ్యలోకి ఇలా ఘాటు పెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఈ 750 గ్రామ్స్ చికెన్ ఉందండి. ఇది మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. కొంచెం వాటర్ ఉంటాయి కదా, ఎలా అయినా సరే కొంచెం సేపు కడిగి పెట్టాక ఆ వాటర్ ఏమీ పడకుండా ఓన్లీ పీసెస్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఇలా ఇది మంచిగా ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి కొంచెం నిమ్మకాయ రసం పట్టించి పక్కన పెట్టుకున్నదండి చికెన్. ఇలా ఈ ఉల్లిపాయల మిశ్రమం మొత్తం పైకి కిందకి బాగా ఈ ముక్కలకి బాగా కలిసేదాకా ముక్కలన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలా అంటే అడుగున ముక్కలు పట్టకపోతే మళ్ళీ బాగుండదు కదండి. అందుకని మొత్తం కింద అడుగునున్న ముక్కలు పైకి వచ్చే వరకు, పైన ముక్కలు అడుగు వరకు కలుపుకొని తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి. అంటే మొత్తం ఇప్పుడే వేయకపోయినా పర్వాలేదండి, కొంచెమన్నా ఉప్పు వేసి కుక్ చేసుకుంటే ముక్క మంచిగా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో ఉప్పు కారం వేస్తే ముక్కకి సరిగ్గా పట్టదు కాబట్టి టేస్ట్ ఉండదండి. ఇలా మూత పెట్టేసి ఒక 5 to 7 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ రిలీజ్ అవుతుందండి ఈ చికెన్ పీసెస్లోంచి. ఇది ఇలానే ఓపెన్ పెట్టేసి ఇంకొక 5 to 8 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. కంప్లీట్గా చికెన్లోంచి రిలీజ్ అయిన వాటర్ ఎవాపరేట్ అయిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. అలానే తర్వాతనే కారము యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కేజీకి అయితే మామూలుగా 3 చెంచాల కారం యాడ్ చేస్తానండి. కారంకి తగిన ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోండి. మళ్ళీ మర్చిపోయి ఇక్కడ ఎక్కువ వేసేస్తే మొత్తం ఉప్పు అయిపోతుందండి. ఇలా కలిపేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ముక్క కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి.